హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నానండి. షాప్లో నేను ఇంతకుముందు అయితే చెప్పాను కదా, లైనింగ్లు ఫాల్స్లు అవి తీసుకొని వచ్చానని చెప్పేసి అవైతే ఇక్కడ సర్దుతున్నాను అనమాట. మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. మంచి మంచి అంటే యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇందులో ఇవ్వబోతున్నాను. స్కిప్ చేయకుండా చూస్తారని అనుకుంటున్నాను. చూసారు కదండి, ఫాల్స్లు ఇవన్నీ కూడా ముందు కొన్ని ఉన్నాయి. నేను మళ్ళీ కొత్తవి కూడా తీసుకొచ్చానండి. లేని కలర్స్ అవన్నీ కూడా షాప్లోకి లైనింగ్స్ కూడా తీసుకొని వచ్చాను అనమాట. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో ఉంచుకోండి. నేను ఈ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక్కడ చాలామంది కూడా ఇంట్లో కూడా టైలర్స్ ఉండే ఉంటారండి. వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఇలా చిన్నగా ఒక 10 కలర్లైనా రెండైనా తెచ్చి ఇంట్లో పెట్టుకోండి. ఫాల్స్లు ఇలా అయితే అస్సలు మర్చిపోకండి. రెండు తెచ్చి పెట్టుకున్నా కూడా మనకి అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఇప్పుడు పెద్ద ఫాల్స్ వచ్చేసి 20 రూపాయలు పడుతుంది కదా. మనం అదే అక్కడ హోల్సేల్గా అంటే ఎక్కువ తీసుకున్నామంటే ప్రైస్ అనేది తగ్గుతూ వస్తుందండి. 14 రూపాయలకే వేస్తారనమాట ఫాల్స్ అనేది మనకి షాపులలో. అమ్ముకోవాలనుకునే వాళ్ళకి 14 రూపాయలే వేస్తారు. ఒకవేళ ఇట్లా మేము ఇంట్లోనే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాం, మాకు తగ్గించి వేయండి అంటే తగ్గిస్తారనమాట వాళ్ళు. అలా కూడా ఒక 2 రూపాయలు, ఇప్పుడు 20 రూపాయలు అమ్ముతున్నాం కదా మనం ఫాల్స్ షాప్లో. మామూలుగా ఇంటి దగ్గర అమ్మే వాళ్ళైతే ఒక 18, మీకు పడడం 15, 16 అట్లా పడినా కూడా 20 రూపాయలు అట్లా అమ్మినా కూడా అంటే హోల్సేల్గా ఒక ప్రైస్ ఉంటుందండి, బొటిక్ వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుందన్నమాట. అలా అని చెప్పేసి చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్లు. అలా కొన్ని కలర్స్ అయితే తెచ్చి పెట్టుకోండి. రెండు పీసులైనా 3 కలర్కి 2 పీసులు కానీ 3 పీసులు కానీ ఇలా తీసుకొని పెట్టుకోండి. లైనింగ్స్ కూడా అంతేనండి. చాలామంది కూడా ఇంట్లో ట్రైలరింగ్ చేసేవాళ్ళు కొందరికి లైనింగ్స్ ఏంటంటే కొందరు తెచ్చుకుంటారు. శారీలతో పాటు లైనింగ్ అవన్నీ కూడా ఫాల్స్ అన్నీ తీసుకొని వస్తూ ఉంటారు. కొందరు తయారనమాట, మీరే తీసుకొని వచ్చి కుట్టండి అంటూ ఉంటారు. కొందరు పల్లెలలో ఉన్న వాళ్ళైతే మళ్ళీ టౌన్లోకి వెళ్ళాలన్నా, లేదంటే కొద్దిగా దూరం వెళ్ళాలన్నా కొద్దిగా టైం అయితే పడుతుంది. అలాంటప్పుడు మనమే ఏం చేయాలంటే మెయిన్ కలర్స్ పింక్, రెడ్, బ్లూ, ఇలా బ్లాక్, ఇలా ఏవైతే బాగా ఎక్కువ రన్నింగ్లో ఉంటాయో కలర్స్, ఈ కలర్స్ అన్నీ కూడా ఒక 5 మీటర్లు 10 తెచ్చుకోమని చెప్పట్లేదు, 5 చాలండి. ఇలా నేను షాప్లోకి తెచ్చినవి కూడా నేను లేని కలర్స్ ముందు ఇంత అమౌంట్ అని చెప్పేసి షాప్కి అయితే పెట్టామండి. నేను స్టిచ్చింగ్ చేస్తున్నాను కదా, ఇంత అమౌంట్ కేటాయించి పెట్టిన తర్వాత కొద్దిగానే నేను అన్నీ తెచ్చిపెట్టలేదండి. అన్ని కలర్స్ తేలేదు. మంది షాప్ అయినా నేను అన్ని కలర్స్ తేలేదనమాట. ఇప్పుడు నేను కుట్టి సంపాదించిన డబ్బులతోనే లైనింగ్స్ ఒక్కొక్కటిగా జనరేట్ చేసుకుంటూ వచ్చానమాట. అలా కలర్స్ అన్నీ కూడా తెస్తున్నాను. డబ్బులు ఉన్నప్పుడు ఒక 10,000 అలా పెట్టేసి ఒకేసారి తీసుకొని వస్తానన్నమాట. లేదు అంటే నాకు ఏవైనా అర్జెంట్ ఒక 2-3 కలర్స్ ఉన్నాయి అంటే మా వారికి చెప్పినా తెస్తారు, లేదంటే నేనే వెళ్ళేసి తెచ్చుకుంటాను. ఇలా ఫాల్స్లు అయితే ఎక్కువ లేవు అన్నారండి వాళ్ళైతే, ఇంకా తేలేదంట, రావాలి. అందుకని చెప్పేసి ఉన్న కాడికే తీసుకొచ్చానమాట. ఇలా ఇంట్లో టైలరింగ్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్ అండి, నిజంగా చెప్తున్నాను కదా. ఫాల్స్ మీద ఒక 2 రూపాయలు 3 రూపాయలు పెట్టినా కూడా పడినా కూడా మనకు ఆ డబ్బులు అయితే వస్తుంది. పెట్టిన డబ్బులు వస్తుంది, 2-3 రూపాయలు లాభమే వస్తుంది అనమాట. అలాగే లైనింగ్స్లో కూడా అంతే. లైనింగ్స్ వచ్చేసి 40 రూపీస్ అలా పడుతుంది. 40 రూపీస్ మంచి మేల్ అండి, బొటెక్ది అనమాట. బొటెక్ వాళ్ళు యూజ్ చేసే లైనింగ్ నేను తెచ్చేది. 45 అలా అమ్ముకున్న డబ్బులే. 50 రూపీస్ మామూలుగా మీటర్ వచ్చేసి. అలా ఎక్కువ రోజు మన దగ్గర డైలీ కస్టమర్స్ ఉన్నారనుకోండి, మన దగ్గర తీసుకోబోతున్నారనుకో వాళ్ళకు ఒక రేటు ఫిక్స్ చేయాలి. అలా ఫిక్స్ చేసి వాళ్ళకి అదే రేటుతో ఇస్తూ ఉండాలన్నమాట. మన దగ్గరే తీసుకొని వెళ్తూ ఉంటారు కదా, వాళ్ళు టౌన్లోకి వెళ్ళాలన్నా అదే రేటు పడుతుంది. టౌన్లో వెళ్ళి వాళ్ళు ఇప్పుడు టైలరింగ్ చేసే వాళ్ళు ఏంటంటే బొటిక్ అలా రన్ చేసేవాళ్ళు తాన్స్ అయితే పెట్టుకోరు, వాళ్ళు కూడా పక్కన కొంటారు. వాళ్ళకు ఒక రేటు ఉంటుంది, హోల్సేల్ వాళ్ళకి ఒక రేటు ఉంటుంది. అలా అనమాట. హోల్సేల్గా మనం తీసుకొచ్చి బొటెక్స్ వాళ్ళకి అలా మాట్లాడుకుంటూ ఉన్నా కూడా అలా కూడా డబ్బులు సంపాదించవచ్చు. నేను ఎలాగో టైలరింగ్ చేస్తాను, నాకు ఎలాగో యూజ్ అవుతాయి, ఇవన్నీ కూడా నాకు యూజ్ అవుతాయి. ఇప్పుడు నేను ఇప్పుడు కస్టమర్కి మర్చిపోయిన 10 బ్లౌజెస్ అని చెప్పాను కదా, అవైతే పూర్తిగా అయిపోయాయి, ఇచ్చేసాను. షాప్ మొత్తం కూడా సర్దానండి నిజంగా. అంటే ఈరోజు అయితే అస్సలు ఏమి స్టిచ్ చేయలేదు, ఒక్క బ్లౌజ్ కూడా కటింగ్ చేయలేదు ఈరోజు మార్నింగ్ అస్సలు. సలీమా చూడండి ఇలా అన్నీ నాకు హెల్ప్ చేస్తూ వచ్చిందనమాట. అన్నీ కూడా నీట్గా లైనింగ్స్ రోస్లో ఎలా అంటే అలా ఉంటే అన్నీ కూడా ర్యాక్స్లో అన్నీ సర్ది పెట్టాము ఒక రోగా. అలా అన్ని పనులన్నీ చేసుకున్నాను అనమాట. ఈరోజు అయితే ఒక్క పని కూడా కాలేదు, కటింగ్ కాలేదు, కానీ నీట్గా పెట్టుకున్నాను అనమాట షాప్లో అయితే. ఇంకా మనము తెచ్చుకున్నవన్నీ కూడా సర్దుకోవాలి కదా అండి.
ఇంకొక కవర్ అయితే ఉంది, అవి కూడా చూపిస్తాను, చూసేయండి అన్నీ కూడా. ఇలా తెచ్చిపెట్టుకోండి. టైలరింగ్ రాని వాళ్ళైతే టైలరింగ్ నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిండి. ఇప్పుడు ఎండాకాలము పిల్లలకి హాలిడేస్ అవి అంటే ఇంక వచ్చే టైం అనమాట. పిల్లలు ఇంట్లోనే ఉంటారు. అప్పుడు మామూలుగా అయితే పిల్లల్ని స్కూల్కి పంపించడము, వాళ్ళకి క్యారీలు ఇవ్వడము, వాళ్ళని తోడుకురావడం, తినిపించడం, ఇదంతా టైమింగ్ అస్సలు ఉండదండి. ఇప్పుడు ఏంటంటే హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళు ఇంక ఇంట్లోనే ఉంటారు కాబట్టి మనకు ఖాళీ టైం ఉంటుంది కాబట్టి టైలరింగ్ ఇవన్నీ నేర్చుకోవడానికి కొద్దిగా ట్రై చేయండి, ఇంట్రెస్ట్ పెట్టండి. 4 రూపాయలు సంపాదించుకోవడానికి చూడండి. మనంతటా మనం బ్లౌజ్ పక్కన కుట్టించుకోవాలన్నా ఆ రేట్ అయితే ఖచ్చితంగా పడుతూ ఉంటుంది. కొద్దిగా మీరు నేర్చుకున్నారంటే ఆ మనీ మనకైతే మిగిలినట్టే అండి. అలా ఒక 2 ఇప్పుడు సపోజ్ మీరు బయట కుట్టించుకోవాలంటే 300 ఎందుకు కుట్టరు, నేను 250కే కొడుతున్నాను. బొటిక్ వాళ్ళైతే నార్మల్ బ్లౌజు 300 అయితే తీసుకుంటున్నారనమాట. నేను 250 తీసుకుంటున్నాను. ఇలా తగ్గించి కుట్టినా కూడా మన దగ్గరికి అయితే వస్తారు నేర్చుకొని. కొత్తల్లో ఇవ్వకపోవచ్చండి. ఒకరికి ఇద్దరు కుట్టారనుకోండి. ఇంకోటండి, ఇప్పుడు నేర్చుకుంటున్నారు కదా, పోతే పోయింది ఒక 100 రూపాయలు అలా ఇక్కడ అన్నీ కూడా సర్దుతున్నారు, చూస్తున్నారు కదా. సలీమా వచ్చేసి హాయ్ చెప్పక్క అంటూనే ఉంది. నేను చెప్పను అంటూనే ఉన్నాను నేను ఇక్కడ. చూస్తున్నారు కదా, ఇంకా చెప్తూ ఉన్నాను కదా. నేర్చుకున్నారనుకోండి, ఫస్ట్ మీ బ్లౌజ్ మీద మీరు ట్రై చేయండి. ఒక 4-5 బ్లౌజులు కుట్టండి, సెట్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లం వస్తుంది, మెయిన్గా ఎక్కడ వస్తుందో అక్కడ మీకు నేర్పించే వాళ్ళ దగ్గర చెప్పండి. మెయిన్ ఇక్కడ ఉంటుంది అక్కడ డౌట్, నాకు ఇది కొద్దిగా క్లియర్ చేయండి అని చెప్పేసి అడగండి. లేదు అంటే కనుక ఒకవేళ యూట్యూబ్లో సెర్చ్ చేయండి, బోల్డ్ అన్ని వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో. అయితే యూట్యూబ్లో చెప్పినా కూడా అర్థమవుతున్నాయండి, ఈజీగా అర్థమైపోతాయి. అలా అనుకోండి. ఇంకొకటి వచ్చేసి మీ వరకు కుట్టుకొని పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నారనుకోండి, బయట ఏవైనా అమ్మ వాళ్ళే స్టిచ్ చేయండి. మనకు ఉంటారు కదా అత్తమ్మలు, అమ్మలు ఇలా ఉంటారు కదా, వాళ్ళ మీద ప్రయోగించండి. 1-2 బ్లౌజులు చెడిపోయినా పర్లేదు, ట్రై చేయండి. మీది మీరు పర్ఫెక్ట్గా కుట్టుకున్నారంటే ఇతరులది కూడా మీరు కుట్టగలుగుతారనమాట. ఒక ఫిట్టింగ్లో అటు ఇటు ఉన్నా కూడా నేర్చేసుకుంటారు మీరు అది కూడా. ఇంకోటి ఏంటంటే పక్కన వాళ్ళవి కొద్దిగా, ఒకవేళ మీరే క్లాత్ తీసుకోండి, ఒక 2 మీటర్స్ కానీ అలా 2 వైట్ జాకెట్లు ఉంటాయి కదా, అవి తీసుకొని మనీ మీరే పెట్టుకొని స్టిచ్ చేసి ఇవ్వండి. అక్క మీది ఒక ఆది బ్లౌజ్ ఇవ్వండి, నేను కొత్తగా నేర్చుకున్నాను, నా దగ్గర క్లాత్ ఉంది, మీరు ఇవ్వాల్సిన పని లేదు, మీకు ఒక్కసారి కుట్టిస్తాను వేసుకోండి అని చెప్పేసి అడగండి అనమాట. ఇంట్లో వాళ్ళకి కుడితే తెలుస్తుందండి, బయట వాళ్ళకి కూడా ఒకరి ఇద్దరు కుట్టారనుకోండి మీకు ఇంకా ధైర్యం వస్తుందన్నమాట. అలా బయట వాళ్ళకి కూడా మన డబ్బులు పోతే పోయినాయండి, ఒక 100 అలా పోతే పోయినాయి. ఒక 2 బ్లౌజ్ పీసెస్ అయితే కుట్టచ్చు అనమాట. ఈజీగా కుట్టండి, 1-2 కుట్టండి, అడగండి, చెప్తారనమాట. వాళ్ళు వేసుకున్న తర్వాత మీరు చూడండి, అక్క సరిపోయిందా లేదా అని చెప్పేసి మనకు చూపించమనండి. అప్పుడు వాళ్ళు కూడా ఏమనుకోరు, ఎందుకంటే నువ్వు కొత్తగా నేర్చుకుంటున్నావు, నీ క్లాత్తో నువ్వు కుట్టావు, వాళ్ళ డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళ క్లాత్ ఇవ్వలేదు, నీ అంతటి నువ్వే మనీ పెట్టి నువ్వు నేర్చుకొని మనీ పెట్టి క్లాత్ కొని నువ్వు కుట్టిస్తున్నావు, వాళ్ళు నిన్నేం అన్నారు కూడా. ఇక్కడ బౌల్స్ ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా, పిల్లలకండి స్వీట్ కార్న్ అవి తీసుకోవచ్చాను, ఆ బౌల్స్ అలాగే ఉండిపోయాయి. సలీమాని వీడియో తీయమంటే ఇలా తీస్తుందనమాట, తనకు కూడా కొత్త పాపము. ఇంకా నా దగ్గరకు వచ్చిన తర్వాత అన్నీ నేర్చుకుంటుందనమాట. కాటన్ ఒక పక్క, పాలిస్టర్ ఒక పక్క, బ్లౌజ్ పీసెస్ ఒక పక్క, ఇలా అన్నీ కూడా సెట్ చేస్తున్నానండి. హాఫ్ పట్టు ఉన్నాయి, బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, ఇంకోటి వచ్చేసి కాటన్ బ్లౌజ్ పీసెస్ ఉన్నాయి, లైనింగ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇదైతే నేను చెప్పాను కదా సలీమా బార్డర్ వేస్తుంది కట్ వర్క్ అని చెప్పేసి, హ్యాంగింగ్స్ అయితే ఇలా కుట్టాను, మొత్తం లెహంగా అయితే అయిపోయిందండి. బార్డర్ నా దగ్గర ఉన్న బార్డర్తో ఇలా స్టిచ్ చేశాను అనమాట, మా ఫ్రెండ్ది ఇది, తను కుట్టించాను అనమాట. బ్లౌజ్ కూడా కుట్టాను ప్రిన్స్ కట్ పెట్టేసి, చాలా బాగా వచ్చింది. చూసారు కదా, పాట్ నెక్ అండి, పాట్ నెక్ పెట్టేసి పైపింగ్ వేసేసి సన్నగా ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి ఇలా లేస్ అయితే వేసాను. ఈ వీడియో మీకు నచ్చిందా? ఇన్ఫర్మేషన్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.